హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'కాంతా' అనే మూవీ రిలీజ్ అయింది. ఇందులో దుల్కర్ సల్మాన్, రానా, సముద్రకని, భాగ్యశ్రీ బోస్ నటించారన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి గురువు అండ్ శిష్యుడి మధ్య వచ్చే యుగో ప్లస్ విభేదాల గురించి అన్నమాట. అంటే సముద్రకని శిష్యుడు దుల్కర్ సల్మాన్ అన్నమాట. తన్ని చేదరించి నటన నేర్పించి హీరోగా చేస్తాడు. స్టార్ హీరో అవగానే దుల్కర్ సల్మాన్కి యుగో కానీ పొగరు అవన్నీ పెరుగుతాయి. అయితే వాళ్ళిద్దరు కలిసి శాంతా మూవీ తీయబోతారన్నమాట. అలా తీస్తున్న టైంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఆ సినిమా ఆగిపోతుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ సినిమాను స్టార్ట్ చేస్తాడు. అదే సినిమాలో కొత్తగా ఒక హీరోయిన్ని పరిచయం చేస్తూ భాగ్యశ్రీని తీసుకుంటారన్నమాట. అలా జరుగుతున్న టైంలో ఒక మర్డర్ జరుగుతుంది. అసలు ఆ మర్డర్ ఎవరు మర్డర్ అయ్యారు, ఎవరు మర్డర్ చేశారు, అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమైంది, తర్వాత గురువు శిష్యులు కలిశారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది, వన్ టైం వాచబుల్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా ఉంటుంది. గురువు శిష్యుల మధ్య భాగ్యశ్రీ వీళ్ళ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ ప్లస్ వచ్చేసి దుల్కర్ సల్మాన్, సముద్రకని, భాగ్యశ్రీ, రానా వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో రానా వస్తాడు. రానా యాక్టింగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశాడు అన్నమాట. మెయిన్ భాగ్యశ్రీ అయితే చాలా బాగా చేసింది ఈ సినిమాలో యాక్టింగ్. తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మైనస్ వచ్చి సెకండ్ హాఫ్ అన్నమాట. ఇంటర్వ్యూలకు ఒక ట్విస్ట్ లాగా ఒక మర్డర్ కేసు రావడం, రానా రావడం, అక్కడ సాగదీసినట్టు ఉంటుంది అన్నమాట. లాస్ట్ 10 minutes బాగుంటుంది కానీ సాగదీసినట్టు ఉంటుంది. ఈ మూవీ టోటల్ వచ్చి 3 hours అన్నమాట. చాలా సాగదీసి ఉన్నట్టు ఉంటుంది. పాటలు పర్లేదు, బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆ సెట్లు అవన్నీ చాలా బాగున్నాయి. రియల్గా 1950లో సినిమా సెట్లు ఎలా ఉంటాయో సేమ్ ఆ కాలంలో ఉన్నట్టు చాలా బాగుంది. కొన్నిసార్లు అయితే మహానటి సినిమాని మించిపోయినట్టయితే ఉంది. నాకైతే పర్లేదు, ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ వైజ్గా బాగుంది కానీ బిగ్ మైనస్ వచ్చి సాగదీయడం. సెకండ్ హాఫ్ అయితే మరీ సాగదీసినట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. ఈ మూవీ వన్ టైం వాచబుల్. ఒక అంటే ఎవరైనా యాక్షన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే అలా ఉండదు. మెయిన్ డ్రామా మహానటి సినిమా ఎలా ఉంటుందో ఆ లెవెల్లోనే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఒక క్రైమ్ జరగడం, ఆ క్రైమ్ ట్విస్ట్లు అలా పెట్టారు. పర్లేదు, డైరెక్షన్ కూడా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఈ ఓవరాల్గా ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.